భరత్హరి త్రేయా శతకమును వీరే రచించినారు. ఈ యుగమున మేము మహారాజులమే, అయినను మా రచనల వల్ల మేము యుగ యుగములను పరిపాలించవలెను. అధరములా మధు రసములు నీవే, మనములు పొంగి తాపమనీతో, మనములు పొంగి తాపమనీతో. రాజా, ఎప్పుడైనా ఏ స్త్రీనైనా చూచి భయపడితిరా? లేదు. నిన్నే పిలిచి నామది తలపే ఏకమపై నిద్దాము. శీతల జలమే తాపము పెంచే నా మనసే నిను తలచే, నీ తనువే నన్ను పిలిచే. ఇదొక సిద్ధ ఫలము, నీకు తెలియనా? ఒక మహాపురుషుడు దీన్ని బహూకరించారు. ఈ దాసికి కూడా సేవనందించే అవకాశాన్ని ఇవ్వండి రాజన్. అవశ్యము. ఈ ఫలము నిజంగా నిత్య యవ్వనాన్ని ఇస్తుంది, జీవితాంతము. దీన్ని నేటికి సరిగ్గా 7 రోజుల తర్వాత. సిగ్గుతో మానసికంగా చనిపోయినప్పుడు దేహం బాధింపబడినా కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది అధిరథ. సర